Hello all, this is Monica from Monic Cloud Kitchen. Welcome to the series of my favorite chicken items, episode number 8. ఇది చికెన్ షార్మా. యాక్చువల్గా మనకి ఇది ఒక కస్టమైజ్డ్ షార్మా ఆర్డర్. 3 పీసెస్ వితౌట్ సాలడ్ అడిగినారు, ఒక పీస్ మాత్రం విత్ సాలడ్. సాలడ్ అంటే ఏం లేదు, జస్ట్ ఆనియన్స్ అండ్ క్యారెట్స్, కీరా అలాంటివి కొంచెం సాలడ్ లాగా యూజ్ చేయాలి మధ్యలో. ఇది విత్ సాలడ్, ఆనియన్స్ అవి ఇవి కనిపిస్తాయి. వితౌట్ సాలడ్ ఓన్లీ చికెన్ అండ్ సాసెస్ ఉంటాయి. మనం ఇప్పుడు చికెన్ షార్మా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎట్లా తయారు చేద్దామో చూద్దాం. ఫస్ట్ మైదా తీసుకోవాలి. మీకు ఎన్ని కావాలో అంత క్వాంటిటీ కొంచెం తగినట్టు పిండి తీసుకోవాలి. దానిలో కొంచెం ఈస్ట్ వేయండి. ఈస్ట్ లేకపోతే పెరుగు ఎక్కువ క్వాంటిటీలో వేయండి. అండ్ సాల్ట్, కొంచెం పెరుగు, కొంచెం పాలు, కొంచెం షుగర్ అన్నీ వేసి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఎట్లా చపాతీ పిండిలా మిక్స్ చేయండి, మరీ హార్డ్గా కాకుండా నార్మల్గా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక 30 minutes పక్కన పెట్టేసేయండి. అది ఫర్మెంట్ అవుతుంది లైట్గా. మీకు ఈ ఫర్మెంటేషన్, ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు అనే కూడా అనిపించచ్చు. కాకపోతే ఏంటంటే నార్మల్ రోటీలాగా అవుతాయి ఈస్ట్ వేయకపోతే. షవర్మా ఈస్ట్ వేసి కొంచెం ఫర్మెంట్ చేసినట్టయితే రుమాలి రోటీ టైప్ వస్తుంది, మెత్తగా ఉంటుంది పిండి అయితే. అండ్ నెక్స్ట్ దీనికి మనం మయోనీస్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం, అది కూడా హెల్దీ వర్షన్లో. తర్వాత ఇందులో గ్రైండర్లో ఒక 2 బాయిల్డ్ ఎగ్స్, ఒక 4 క్లోవ్స్ తీసుకోండి, మిరియాలు తీసుకోండి, కొంచెం ఆయిల్ వేయండి, కొంచెం వాటర్ వేయండి, అందులోనే కొంచెం సాల్ట్ వేయండి. దాన్ని హై స్పీడ్ మీద బ్లెండ్ చేస్తే మీకు మంచి ఫైన్ పేస్ట్ వస్తుంది. అదే మీకు మయోనీస్, హోమ్ మేడ్ మయోనీస్. ఇందులో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏం యూజ్ చేయకుండా చేస్తాం కాబట్టి ఇది హెల్దియర్ వర్షన్. అది కూడా లెస్ ఆయిల్ యూజ్ చేస్తాం అండ్ బాయిల్డ్ ఎగ్స్ యూజ్ చేస్తాం. సో అందుకే ఇది కొంచెం హెల్దీ వర్షన్ అని చెప్తున్నా. ఈ మయోనీస్ మనం కొంచెం సాస్ టైప్లో యూజ్ చేస్తాం. దీంతోపాటు మనం కర్డ్ కూడా యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రిపేర్డ్ కాబట్టి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న దాన్ని. ఏమేమి మ్యారినేషన్లో ఏమేమి యూజ్ చేసిన అంటే కొంచెం కర్డ్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేస్తాను నేను ఎందులో అయినా కానీ. చికెన్ ఐటమ్స్లో కొంచెం ఎక్కువ కొత్తిమీర, పుదీనా వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఒక 1 hour తర్వాత ఇట్లా నాకు కొంచెం చిన్న పీసెస్ కావాల్సి ఉండే యాక్చువల్గా. సో నేను మ్యారినేట్ చేసిన తర్వాత పీసెస్ని కట్ చేసిన. ఆ మ్యారినేటెడ్ పీసెస్ని మనం కొంచెం ఆయిల్ వేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి ఒక 20 minutes, మ్యాక్సిమం 15 to 20 minutesలో చికెన్ ఫ్రై అయిపోతుంది. ఎట్లా ఫ్రై చేయాలి అని అంటే బర్న్ట్ ఫ్లేవర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఎందుకు అని అంటే కొంచెం షవర్మాకి ఆ టేస్ట్ వస్తే మంచిగా ఉంటుంది. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి, లో ఫ్లేమ్లో వద్దు. ఇట్లా కొంచెం బర్న్ ఫ్లేవర్ లాగా వస్తే ఆ టేస్ట్ అనేది వస్తుంది. చూడండి ఎట్లుంది. లాస్ట్లో ఒక 15 minutes తర్వాత కొంచెం క్రష్ చేయండి చికెన్ని. అక్కడ మనం షవర్మా తినేటప్పుడు మొత్తం ఇట్లా కట్ చేసి దాన్ని మొత్తం పీసెస్లా వేసి కీమాలా వేస్తారు కదా, మనకు ఆ ప్రాసెస్ రాదు. అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తారు కాబట్టి అట్లా. మనకి ఇప్పుడు తక్కువ క్వాంటిటీ కాబట్టి చికెన్ ఇట్లా క్రష్ చేస్తే సరిపోతుంది, నో ప్రాబ్లం. ఆ టేస్ట్ కూడా వస్తుంది, బర్న్ట్ ఫ్లేవర్ అనే టేస్ట్, ఇది కొంచెం హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వల్ల. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసేయండి. ఇందాక మనం చేసుకున్న పిండితోని రోటీస్ చేసేసేయండి. ఎంత పలసగా వీలైతే అంత పలసగా, కాలవడం మాత్రం లైట్గా కాలవండి. ఇప్పుడు నేను ఒక దానిపైన కర్డ్ వేసిన, మిగిలిన దానిపైన మయోనీస్ అండ్ కొంచెం టమాటో కెచప్ వేయాలి. మొత్తం రెండింటిని స్ప్రెడ్ చేసేసి టమాటో కెచప్ వేయండి. కొంచెం కొంచెం క్వాంటిటీలో 2 spoons అట్లా వేయండి. ఒకదానిలో మాత్రమే కర్డ్ వేసిన. కర్డ్ అంటే ఏం లేదు, కర్డ్ కొంచెం లూజ్ ఉండే దాన్ని క్లాత్లో, మస్లిన్ క్లాత్లో వేసి ఒక 1-2 hours హ్యాంగ్ చేయాలి. సో అది కొంచెం గడ్డ పెరుగులాగా అయిపోతుంది. నెక్స్ట్ దాన్ని మొత్తం రోటీలో కార్నర్స్ దాకా స్ప్రెడ్ చేయకుండా ఓన్లీ మిడిల్లో స్ప్రెడ్ చేసేటట్టు చూడండి, ఎందుకంటే రోల్ చేసేటప్పుడు బయటికి లీక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ని లైన్గా వేసేసేయండి. వేసిన తర్వాత దానిలో మనకు కావాల్సిన సాలడ్ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఒక 3 ఏమో వితౌట్ సాలడ్ ఆర్డర్, ఒకటి మాత్రమే విత్ సాలడ్ వచ్చింది. అందుకే మూడిట్లో నేనేమో ఆనియన్స్, కీరా, లెట్యూస్ అట్లా ఏమి వేయట్లేదు, జస్ట్ చికెన్ మాత్రమే వేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా దాన్ని ఫోల్డ్ చేయాలి. మంచి ఫోల్డింగ్లోనే ఉంటుంది, ఎందుకంటే ఫోల్డింగ్ మంచిగా చేయకపోతే కొంచెం గ్రిల్ చేసేటప్పుడు మనకి ఆ సాసేజ్ అయినా చికెన్ అయినా కానీ ఊసిపోతే లీక్ అవుతూ ఉంటాయి. ఫోల్డింగ్ లేదు నార్మల్ అని అంటే నార్మల్ చికెన్ రోల్ అయిపోతుంది. ఇట్లా ఫోల్డ్ చేసి ఇవన్నీ సాసెస్
ఈ కొంచెం టెక్నిక్స్ యూజ్ చేయడం వల్లనే ఇది షవర్మా టేస్ట్ వస్తుంది. ఇట్లా ఈ విధంగా చూపించిన విధంగా ఫోల్డింగ్ అయిపోయాక జస్ట్ లైట్గా ఆయిల్ వేయండి. ఒక 2-3 grams ఆఫ్ ఆయిల్ ప్యాన్ పైన వేసిన తర్వాత ఈ మనం రోల్ చేసుకున్న ఇవన్నిటిని దానిపైన ఇటు ఒక 5 seconds అటు ఒక 5 seconds జస్ట్ కొంచెం సేపు ఉంచాలి. దాన్ని మళ్ళీ ఫ్లిప్ చేసి చూడండి. 5 secondsలో అది కాలిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం రుమాలి రోటీ లైట్గా ఆల్రెడీ కాల్చిన రోటీ కాబట్టి. చూడండి 5 seconds మాత్రమే ఉంచిన, ఫ్లిప్ చేసేసిన. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను చేసిన విత్ సాలడ్ ఉందని చెప్పిన కదా, అందులో సేమ్ ప్రాసెస్. మయోనీస్, టమాటో కెచప్, కొంచెం హంకర్డ్ ఎక్కువ వేసిన ఒక దానిలో. ఇదంతా కస్టమైజ్డ్ ఆర్డర్ అని చెప్పిన కదా, వాళ్ళు ఇట్లా చెప్పారు అనమాట, ఒక దానిలో కర్డ్ ఉండాలి, ఒక దానిలో మయోనీస్ ఎక్కువ ఉండాలి అని. సో వాళ్ళకి నచ్చినట్టుగా చేసిన అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ చికెన్ వేయండి, కొంచెం ఆనియన్, కొంచెం కీరా, మీకు నచ్చితే టమాటో కూడా వేసుకోవచ్చు. టమాటో వద్దన్నది కస్టమర్, నాకు కూడా ప్రిఫరెన్స్ నచ్చదు యాక్చువల్గా. టమాటో షవర్మాలో బాగుండదు, ఓన్లీ ఆనియన్ వేసినా కానీ చాలా బాగుంటుంది. లెట్యూస్ లైట్గా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, మీరు మీ ఇష్టం. వేసిన తర్వాత మొత్తం అన్నీ రోల్ చేసేసి మళ్ళీ దీన్ని కూడా కాల్చండి లైట్గా. ఒకసారి 5 seconds, ఇటు ఒక 5 seconds. ఇంట్లోనే ఈజీగా మీకు షవర్మా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇదే మెథడ్ మీరు ఫాలో అయిపోండి. ఈజీ అంటే ఈజియెస్ట్ వే, డెడ్ ఈజీ. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే, మీకు ఇంత ప్రాసెస్ లెందీ ఎక్కువ అవుతుంది అని అనుకుంటే మీరు రుమాల్ రోటీస్ తెచ్చుకున్నారు అనుకోండి, మీకు చాలా ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. చికెన్ ఒక్కటి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మిగిలినంతా మీకు ప్రాసెస్ సేవ్ అయినట్టే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలి అని అంటే మోనీ క్లౌడ్ కిచెన్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ, బాయ్.